మైనర్లు హై స్పీడ్తో కార్లు బైక్ పై చక్కర్లు కొడుతున్నారు. లైసెన్స్ కూడా రాని వయసులో వాహనాలు నడుపుతూ తమ ప్రాణాలకే కాదు అమాయకుల ప్రాణాలను కూడా ప్రమాదంలో పడేస్తున్నారు. దీంతో మైనర్ డ్రైవింగ్ పైన ఫోకస్ పెట్టారు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు. రెగ్యులర్ డ్రైవ్స్ నిర్వహించడంతో పాటు మైనర్ డ్రైవింగ్లో పట్టుబడిన వారితో పాటు వారి పేరెంట్స్కు కౌన్సిలింగ్ ఇస్తున్నారు. పద్దెనిమిదేండ్లు నిండని మైనర్లకు వాహనాలు ఇవ్వటం నేరం. అయినా కొందరు తల్లిదండ్రులు నిర్లక్ష్యంగా తమ పిల్లలకు వాహనాలు ఇస్తున్నారు. దీంతో పిల్లలు వాహనాలతో రోడ్లపైకి వచ్చి యాక్సిడెంట్లకు గురవుతున్నారు. వారికి ముప్పు తెచ్చుకోవడమే కాకుండా నిర్లక్ష్యంగా వెహికల్స్ నడిపి ఎదురుగా వచ్చే వాహనదారుల ప్రాణాలకు ముప్పు తెస్తున్నారు. దీంతో మైనర్ డ్రైవింగ్ పై నగరంలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నారు పోలీసులు. మైనర్ డ్రైవింగ్ వల్ల జరుగుతున్న ప్రమాదాలు నివారించేందుకు హైదరాబాద్ సిపి ట్రాఫిక్ జాయింట్ సిపి ఆదేశాల మేరకు మైనర్ డ్రైవింగ్ పైన ప్రత్యేకమైన డ్రైవ్ నిర్వహిస్తున్నారు పోలీసులు. ప్రతిరోజు ఉదయం సాయంత్రం కాలేజీల దగ్గర డ్రైవ్లు నిర్వహిస్తున్నారు. మైనర్లు అవగాహన లేకుండా సరైన వయసు లేకుండా వాహనాలు నడపడంతో కంట్రోల్ చేయలేక ప్రమాదాలు జరుగుతున్నాయంటున్నారు ట్రాఫిక్ పోలీసులు. ఖచ్చితంగా మేము మైనర్ చిన్నపిల్లల్ని ప్రాణాలను కాపాడే ధ్యేయంతో ఒక లక్ష్యంతో మేము మార్నింగ్ స్కూల్ సమయంలో తర్వాత మధ్యాహ్నం స్కూల్ వదిలిపెట్టి కాలేజీలు వదిలిపెట్టే సమయంలో మేము కాలేజీ స్కూళ్ళ దగ్గర ఉండి రోడ్లపైన ఎక్కడ కనబడ్డా మా కానిస్టేబుల్ ఇక్కడ ఉన్న పాయింట్ దగ్గర ఉన్న కనబడ్డా కూడా మేము డిటైన్ చేసి వాళ్ళను మేము వెహికల్ సీజ్ చేసి మేము వాళ్ళకి పేరెంట్స్కి కూడా కౌన్సిలింగ్ చేస్తున్నాం. దయచేసి మేము హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ పోలీస్ తరఫున ఈ తల్లిదండ్రులకు మైనర్ మీ పిల్లలకు వాహనాలు ఇవ్వకండి. వాహనం నడుపుతూ మైనర్లు పట్టుబడితే వాహనాన్ని డీటైన్ చేయడంతో పాటు గోషామహల్ ట్రాఫిక్ ట్రైనింగ్ సెంటర్లో మైనర్తో పాటు వారి పేరెంట్స్కు కౌన్సిలింగ్ ఇస్తున్నారు. పేరెంట్స్ కూడా పిల్లలపై ఫోకస్ పెట్టాలని, మైనర్ డ్రైవింగ్ ప్రోత్సహించడం వల్ల వారి ప్రాణాలతో పాటు ఎదుటివారి ప్రాణాలకు ముప్పుందని చెప్తున్నారు. నగరంలో ఈస్ట్ జోన్లోనే రోజుకు సగటున 10 నుంచి 15 మంది మైనర్లు డ్రైవింగ్ చేస్తూ పట్టుబడుతున్నారని, ఈ లెక్కన నగర వ్యాప్తంగా ఉన్న అన్ని జోన్ల పరిధిలోనూ ఇదే తరహాలో కేసులు నమోదవుతున్నట్లు చెప్తున్నారు ట్రాఫిక్ పోలీసులు. వాళ్ళు సాధ్యమైనంత వరకు లైసెన్స్ వచ్చేంత వరకు వాళ్ళకు చదువు వచ్చేంత వరకు బస్సులలోనే తర్వాత ఏదైనా చిన్న చిన్న వాహనాల ఆటోలన్నా పంపించే ప్రయత్నం చేయండి. సొంత వాహనాలు దయచేసి మేము తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేస్తున్నాం, ఇవ్వకండి. మేము ఎవ్రీ డే ఒక 10 నుంచి 15, 20 కేసుల వరకు మేము నమోదు చేస్తున్నాం. వాళ్ళని తీసుకున్న తర్వాత మన గోషామాల్లో ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఉంటుంది. దాంట్లో వీళ్ళకి తల్లిదండ్రులకు మేము కౌన్సిలింగ్ ఇస్తున్నాం. తర్వాత వాళ్ళను కూడా తర్వాత పేరెంట్స్ని తర్వాత ఈ మైనర్ డ్రైవింగ్ పట్టుబడ్డ వారిని మేము కూడా మార్నింగ్ కోర్టులో ప్రవేశపెడుతున్నాం. మైనర్లకు బైకులు ఇవ్వడం వల్ల ప్రమాదాల బారిన పడే అవకాశం ఉంటుంది. దీంతో తల్లిదండ్రులు వారి పట్ల బాధ్యత వహించి కార్లో బైకులను ఇవ్వకుండా ఉంటే ప్రమాదాలు తగ్గించే అవకాశం ఉంటుందంటున్నారు.